ఒరే యంక, ఇవాళ ఏమో ఆవేశంగా వీడియో చేసావు కదా, వాళ్ళట్ట వీళ్ళట్ట. లేని మనిషి మీద ఎందుకురా అంత ఆవేశం? ఏదో మాటల్లో ఒక మనిషిని సృష్టించి ఆ మాటల్లో ఆ మనిషిని తిట్టినట్టు చేసి ఆ మాటల్లో ఆ మనిషిని ఎందో చేసేసి నిన్నేం చేస్తాము చూడని ముగ్గురు వీరంగం వేసి ఈ వీరంగం చేశారు. ఆడ ఏముంది అసలు? ఆ మనిషి ఎవరు? మనిషి లేదు ఆడ. మనిషి అనేవాళ్ళు లేరు. ఎవరో ఒక మనిషిని అయితే సృష్టించారు. ఆ మనిషితోటి నీ ఎందో చేసేస్తున్నావు అని అంటారు. ఇంకా గట్లా చేసుకుంటే మీరు వ్యూస్ కోసం గిసంటి వేషాలు వేస్తే వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా పోలో అని వస్తున్నారు. 2,000 మంది అంట నీకు లైకులు కొట్టింది. మరి నువ్వు చేసే తతంగం ఆడ ఏముంది? అనేసి ఇట్లయిపోయి అట్లయిపోయి ఎందెందో డ్రామా చేస్తే నీ డ్రామాకి 2,000 లైకులా? బుర్రున్నోళ్ళే చేశారా? బుర్రున్నోళ్ళే లైకులు కొట్టారా? ఏం వేషమో ఏందో, ఎవరు కొడుతున్నారా ఆ లైక్లో ఏందో అర్థం కాదు. నీకు 200 మంది చుట్టాలు ఉన్నారా? నీకు 200 మంది 2,000 మంది 200 కూడా కాదు 2,000 మంది నీకు లైకులు కొట్టారంటే ఏమనుకోవాలా? ఒక మనిషిని, ఉన్న మనిషిని, లేని మనిషిని, వాళ్ళు వచ్చారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, వాళ్ళు ఇట్ట చేశారు, మేము వీడియోలు పెడతాం. వీడియోలు ఏం పెట్టారా? కనీసం పిక్చర్ ఏమన్నా పెట్టారా అందులో ఆమెది? కనీసం వాళ్ళ అయ్యా అమ్మ పిక్చర్ పెట్టారా? ఆమె మిమ్మల్ని మోసం చేసిన అయ్యా అమ్మ పిక్చర్ ఉందా? అసలు మిమ్మల్ని మోసమే చేయలేదు. ఎవరో ఒక మనిషిని సృష్టించి ఆ మనిషిని తిట్టుకుంటా ఆ మనిషిని ఏందో చేసుకుంటూ కూర్చుంటారు. ఎవరావా? సరే నీ అడ్రస్ పెట్టి మేము వచ్చి మరి మాకు చూపించు, కనీసం పిక్చర్ అన్న పెట్టంటే అది కూడా పెట్టరు. మేము వీడియోలు చేసాం కాబట్టి మేము వీడియోలు అంటే అందులో ఏం వీడియోలు చేశారా? వాడు ఎర్రిగాడు, వాడు పోయి నేను వ్యాన్ ఏడుచుకుంటూ ఆసుపత్రిలో పోయి పడ్డాం, అదొక పెద్ద వీడియో. నాదేముంది? మమ్మల్ని చూసి భయపడ్డారంటే అందులో భయపడేది ఏముంది? వాడు పోయి ఆసుపత్రిలో అన్నాడు, తర్వాత ఇది పోయి ఏందో అనేసి ఏమని ఆసుపత్రిలో వేసాం అని నీ ఏడుపులు ఇవన్నీ చూసి వాళ్ళు భయపడ్డారు. నీ ఏడుపులు చూసి నిజంగా ఒక మనిషికి అన్యాయం జరిగితే వాళ్ళు పోవాల్సింది పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తారు, కోర్టులు అంటారు, ఎన్నిటికీ ఉంటాయి. అంత ఆస్తి, అంత ఇల్లు, అంత ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు, వాళ్ళు కోర్టుకు పోతారు. ఏంది ఇది అని. అట్లా కాకుండా మేము వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు భయపడి ఇట్లా వణికిపోయారు. వాడు గుండాలు రౌడీలు అట్లా ఇట్లా అనుకుంటా వాళ్ళు మమ్మల్ని భయపడిపోయి మాకు ఒక నెక్లెస్ ఇచ్చారని ఒక నెక్లెస్ చూపించు. ఎంత చెత్త వేషాలు, ఎంత ఇదిగున్నారు. ఏదో చిన్నప్పుడు కథలు చెప్తారు కదా, పిల్లలంతా కూర్చొని ఏదో ఉన్నాయి లేని అని చెప్పుకుంటూ కూర్చుంటారు. అట్లా ఉంది వీడి తతంగం, వీడి వేషాలు. కానీ ఆ తతంగం, ఆ వేషాలు వినటానికి కూడా జనం రెడీగా ఉన్నారు. దానికి కూడా లైకులు కొడుతున్నారంటే ఉట్టిగానే నిలబడి ఏదో ఒక కథ చెప్తుంటే మనిషి, దానికి కూడా మనుషులు లైకులు ఏంటి చేస్తారంటే నాకు ఇవి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంది ఇంత చెత్తగా ఇంత బ్రెయిన్ ఇంత ఇదిగా ఉందా? అందుకే నాకు ఇట్లాంటి వాళ్ళందరినీ మోసం చేసేది. 4 కూర్చొని మోసపోయాం అని చిట్టీల పేరుతో మోసపోయాం, దాంతో మోసపోయాం అంటే ఇంత ఇదిగా మోసపోవాల్సినంత ఎర్రిపప్పలు ఉన్నారా ప్రపంచంలో? ఇంత ఎర్రివాగులు వాళ్ళు ఉన్నారా? 4 కథలు చెప్పంగానే మోసపోతాం అనేసి మా కథ చెప్పంగానే వాడు ఏమీ చూపించలేదు, ఏదో కథ చెప్తున్నాడు, దానికి లైకులు కొట్టేసి 2,000 లైకులు కొట్టే అంత ఎర్రిపాకులు ఉన్నారా ఇక్కడ జనాలు? అర్థం కావట్లేదు. ఇది విషయం.